టాలీవుడ్ హీరోస్ గురించి, టాలీవుడ్‌ని ఒక పొజిషన్‌కి తీసుకెళ్ళిన కొంతమంది హీరోస్ గురించయితే మాట్లాడుకుందాం. అంటే వాళ్ళు ఎన్ని సినిమాలు తీయబోతున్నారు, వాటి గురించయితే మాట్లాడుకుందాం భయ్యా. మొదటి ప్లేస్‌లో అయితే 'ప్రభాస్' అయితే ఉన్నాడు భయ్యా. నిజమే భయ్యా. 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' అయితే ఉన్నాడు. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు భయ్యా. ఫ్యాన్స్‌కి ఒక ఈవెంట్‌లో ఇచ్చిన ఒక్క మాట కోసం తన ఎంజాయ్‌మెంట్‌ని అంతా పక్కన పెట్టి ఓన్లీ అంటే మూవీస్ మీద డెడికేషన్ అయితే పెట్టాడు. అంటే 'ప్రభాస్' మాత్రం 6 సినిమాలైతే తీస్తున్నాడు భయ్యా. అంటే తీయబోతున్నాడు కాదు, తీస్తున్నాడు. లైనప్‌లో అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాడు షూటింగ్ మాత్రం. అది 'స్పిరిట్' షూటింగ్ కూడా ఈ నెల ఎండింగ్‌కయితే అంటే కంటిన్యూ కాబోతుంది. ఇంకొకటేందంటే భయ్యా తర్వాత హైయెస్ట్ ఎవరనంటే 'పవన్ కళ్యాణ్' అయితే ఉన్నాడు. నా దృష్టిలో మాత్రం 'పవన్ కళ్యాణ్' అందరు హీరోస్ కంటే ఒక మెట్టు పైంజలోనే ఉన్నాడు. అంటే ఎందుకంటే 4 సినిమాలైతే తీస్తున్నాడు. 'ప్రభాస్' కంటే ముందులే అంటే ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఒక పక్క పాలిటిక్స్‌ని, ఇంకో పక్క మూవీస్ హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. దోల తీరిపోద్ది. తర్వాత ఎవరంటే 'ఎన్టీఆర్' భయ్యా 4 మూవీస్ అయితే ఉన్నాడు. తర్వాత 'రామ్ చరణ్' 3 మూవీస్. తర్వాత అల్లు అర్జున్ తను కూడా 3 మూవీస్‌తో ఉన్నాడు. అల్లు అర్జున్ ఏందంటే 'అట్లీ' మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత ప్రాజెక్ట్ కూడా ఎదుగుతున్నాడు. ఇంక మళ్ళా 'పుష్ప 3' కూడా తనకైతే ఉంది. తర్వాతయితే 'మహేష్ బాబు' అయితే ఉన్నాడు 'వారణాసి' మూవీతో. ఈ 'వారణాసి' మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయిద్దనైతే టాలీవుడ్ అయితే పెద్ద ఆశ అయితే పెట్టుకుంది భయ్యా. కాబట్టి దీన్ని మాత్రం వమ్ము చేయకుండా ఉండాలైతే కోరుకుందాం. ఈ మూవీస్ అన్నిటి గురించి ఎలాంటి అప్డేట్ కావాలనుకున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏ అప్డేట్ ఖచ్చితంగా అయితే మీకొస్తది. నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అన్ని ఆన్‌లో రావడం అవసరం లేదు. దాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. చాలా మంది ఫ్యాన్స్‌కి రీచ్ అయ్యి వాళ్ళకి గనుక ఒకవేళ నచ్చితే నాకు కూడా సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది.